అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సౌమ్య. నేను ముందు చేసిన వీడియోలో పిల్లలకు ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. దానికి పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి ఎగ్జామ్ టైంలో ఎలా సపోర్ట్ చేయాలి అనే ఇంకొక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ముందుకు వచ్చాను. ఫస్ట్, పిల్లలకు ఒక మంచి హెల్తీ స్టడీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. అంటే పిల్లలు చదువుకునే రూమ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా క్వైట్గా ఉండేటట్టుగా ఆ స్టడీ టేబుల్, రూము సెట్ చేయండి. అలానే పిల్లలు చదువుకుంటున్నప్పుడు పక్క రూమ్లో పెద్ద సౌండ్తో టీవీ పెట్టుకోవడము, లేకపోతే కంటిన్యూస్గా మొబైల్ పట్టుకుని కూర్చోవడము చేస్తే పిల్లలకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కనుక వీలైతే పిల్లలు చదువుకుంటున్న రూమ్లోనే మీరు కూడా ఫోన్ తీసుకెళ్లకుండా ఒక పుస్తకం చదువుకోవడం లాంటిది చేస్తే వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ పిల్లలకు క్రియేట్ చేయండి. నెక్స్ట్, పిల్లలు ప్రతి 40 మినిట్స్కి 1 అవర్కి మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకునేటట్టు చూడండి. ప్రతి 1 అవర్ స్టడీ టైం తర్వాత ఒకసారి లేచి ఒక 10 మినిట్స్ బ్రేకు అటు ఇటు నడవడము, వాటర్ తాగి రావడము, ఇలాంటి షార్ట్ బ్రేక్స్ని ఎంకరేజ్ చేయండి. నెంబర్ 3, పిల్లలు సరైన డైటు, అంటే మీరు చేసిన హెల్దీ డైటు, రెగ్యులర్గా వాటర్ తీసుకోవడము, అలానే సరిపడా నిద్ర ఉండేటట్టుగా చూసుకోండి. నెంబర్ 4, పిల్లలకు వీలైనంత వరకు మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు నేను ఉన్నాను అని ఒక భరోసా ఇవ్వండి. ఈ ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ఎగ్జామ్స్ రాసే పిల్లలకు చాలా ఇంపార్టెంట్. నువ్వు 100% ఇస్తావు, నాకు తెలుసు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వండి. నీకు 100 మార్క్స్ వస్తాయి అనే కాన్ఫిడెన్స్ కాదు. 100% ఎఫర్ట్స్ నువ్వు పెడతావు, నువ్వు కష్టపడి చదువుతావని నాకు తెలుసు అనే పాజిటివ్ కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వండి. అలానే పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కొన్నిసార్లు చాలా బాగా రాశానని, పేపర్ చింపేశానని 100 అవుట్ ఆఫ్ 100 వస్తాయని చెప్తారు. కానీ మీరు పేరెంట్స్గా మీ పిల్లల కెపాసిటీని తెలుసుకుని రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెట్టుకోవాలి. లేకపోతే మీరు డిస్కరేజ్ అయ్యి పిల్లల్ని డిస్కరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందు మీ స్కూల్లో జరిగే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఆ ఇయర్ అంతా ఎగ్జామ్స్లో యావరేజ్గా ఎంత పర్సంటేజ్ వస్తుందో గమనించండి. ఆల్మోస్ట్ ఆ పర్సంటేజ్కి దగ్గరగా మాత్రమే మీ పిల్లలు రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. జనరల్గా మీ పిల్లలకి 70% వచ్చి ఫైనల్ ఎగ్జామ్లో ఒక్కటే రోజులో 90% వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం మీరు డిస్కరేజ్ అవుతారు, పిల్లల్ని డిస్కరేజ్ చేస్తారు. సో వాళ్ళకున్న పొటెన్షియాలిటీని, వాళ్ళకున్న కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఒక్కసారి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇక మార్క్స్ అనేవి పిల్లల చేతుల్లో ఉండవు, మీ చేతుల్లో ఉండవు కనుక వాళ్ళ ఎఫర్ట్స్ని సెలబ్రేట్ చేయండి, మార్క్స్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని సెలబ్రేట్ చేయండి, మార్క్స్ని కాదు. వాళ్ళకి లైఫ్లో ప్రతిదీ, అంటే కొన్నిసార్లు మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాము, రీచ్ అవ్వము. అవ్వనప్పుడు కూడా దానిని ఎలా తీసుకోవాలి, దాన్ని ఓవర్కమ్ చేసి లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలి, వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అనేది మాత్రం మీరు ముందుగా ఆలోచించి పెట్టుకుని పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా చేసిన పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కనుక మీ పిల్లలు 100% మార్క్స్ తెచ్చుకుంటారో తెచ్చుకోరో తెలియదు, కానీ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు చాలామంది వినే ఉంటారు సక్సెస్ స్టోరీస్. 100% మార్క్స్ వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే ప్రపంచంలో లేరు. యావరేజ్ స్టూడెంట్స్గా ఉండి లైఫ్లో ఎంతో అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఎఫర్ట్స్ని మాత్రం మీరు సపోర్ట్ చేయండి, రిజల్ట్స్ని కాదు. ఈ 6 పాయింట్స్ కనుక పేరెంట్స్ దృష్టిలో పెట్టుకుని పాటిస్తే కనుక మీకు ఎలాంటి ప్రెషరు, స్ట్రెస్సు ఉండదు, మీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వదు, మీ వలన పిల్లలకి స్ట్రెస్ క్యారీ అవుట్ అవ్వదు, వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.